చేస్తాడు. వాళ్ళ ఆవిడ భక్తి కలిగిన బిడ్డ ఓ చర్చికి వెళ్తుంది. ఆమె వెళ్ళడమే ఈ అయ్యగారికి ఇష్టం లేదు. ఎందుకంటే తన హృదయంలో ఏముందో పాస్టర్లు అందరు దొంగలు అనుకుంటాడో, వాళ్ళు చెప్పేది చేయడం అనుకుంటారో మనకు తెలియదు. అసలు వెళ్ళనివ్వడం. సరే, ఏమేమి అలవాట్లు ఉన్నాయి? అలవాట్లు ఏమి లేవా? అలవాట్లు ఉన్నాయి. సిగరెట్ ఉంది, మందు ఉంది, ఆ రెండు ఉన్నాయి. సిగరెట్ మందు ఈ రెండు ఫుల్ గేస్తాడు కుర్రోడు. ఒక రోజున మనం చాట్ మెసేజ్ వస్తుంది. ఏదో ఒక మెసేజ్ విన్నాడు. విని ఈ చర్చి అక్కడని కనుక్కొని మొట్టమొదటిసారి తన నోట్లో నుండి, అమ్మాయి చర్చికి వస్తాను నేను అన్నాడు. ఇక్కడికి కాదు, వాళ్ళ ఆవిడ చర్చికి రాదు. చర్చికి నువ్వా అని ఆశ్చర్యపోయింది. అవును నేనే, నల్లపాడు రోడ్లో ఉన్న కృపా మినిస్ట్రీ చర్చికి వస్తాను అన్నాడు. వీళ్ళు ఉండేది కాకాన్ రోడ్లో. ఈయన వస్తానంది ఇక్కడికి. ఆ అమ్మాయికి ఏం అర్థం కాక సరే భర్త మారితే ఇంకా అంతకంటే ఏముంది, ఈయన మందుకి బానిసేయాడు, సిగరెట్కి, ఇంకా ఏదో బూతులు ఉంటాయిగా. మందు తాగినోడికి మంచి మాటలు వస్తాయా? అబ్బాయి మంచి మాటలు వస్తాయి, మందు తాగితే రావు. మంచి మాటలు రావు కదా, అది పెద్ద డేంజర్ అది. సరే భర్త కోసమని ఇక్కడికి వచ్చింది. అదే తన మందుకి లాస్ట్ రోజు. హల్లెలూయా చెప్పగలరా? ఇంకా చెప్పనా? అతను చేస్తున్న షోరూంలో అతనికి అంతకు ముందు ఈ వసూలు చేసుకొని జీతం కాక ₹1 తీసుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకొని చర్చికి వస్తున్నాడో, నాకు ఆ పైన వచ్చే అక్రమ సంపాదన వద్దు, ఆటో వేసుకొని బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పాలి ఒకసారి. నీతి కలిగి బ్రతికితే రొట్టె ముక్కలు తిన్నా పర్వాలేదు. ఇతనికి స్వతంత్రం. ఇప్పుడు మందు తన మీద డామినేట్ చేయట్లా, సిగరెట్ తన మీద డామినేట్ చేయట్లా. ఇప్పుడు మందుని, సిగరెట్ని, బూతులని జయించిన ఈ వ్యక్తి స్వతంత్రుడా బానిస? మీరు చెప్పాలి. ఇప్పుడు స్వతంత్రుడైన భర్త, తనకి బానిసైన భర్త తెలుసు, స్వతంత్రుడైన భర్త తెలుసు. ఇప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది? ఇలాగే సాక్షిగా బ్రతుకు. హల్లెలూయా. 2 చేతులే చెప్పగలరా?